ఇవ్వటము అందరికీ మనసు రాదండి. చాలామంది నేను ప్రార్థన అయినా చేస్తాను, ఉపవాసమైనా ఉంటాను, 40 రోజులైనా ఉపవాసం ఉంటాను, కానీ నాది మాత్రం నేను ఇవ్వను. టైత్ మాత్రం ఇస్తాను, ఇంకేం ఇవ్వను. లేకపోతే అది కూడా ఇవ్వను. చాలామంది అదేదో తప్పు, లేకపోతే తప్పుడు బోధలు, లేకపోతే తప్పుడు మనుషులు చెప్పేది ఏంటి, టైత్ ఇవ్వక్కర్లేదు, ఇది కేవలము సేవకులు దోచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటారు. కానీ అది వాక్యంలో ఉన్నదా లేదా? సేవకుల సంగతి పక్కన పెడితే వాక్యంలో ఉందా లేదా? ఉంది. ఈ టైత్ లేకపోతే డబ్బులో లేకపోతే కానుకలో ఏదో అర్పించడంలో దేవుడికి ఏమొస్తుంది, లేకపోతే సేవకులకి ఏమొస్తుంది, అదంతా పక్కన పెట్టి నేను ఇస్తున్నానా, లేకపోతే ఈ మనీ, ఈ డబ్బులు నాకు మాస్టర్గా ఉందా? అందుకని దేవుడు అంటాడు, యేసుప్రభు, ఇద్దరు మాస్టర్స్కి, ఇద్దరు యజమానులకి మీరు దాసులుగా ఉండలేరు. ఒక్కరికైనా ఉంటారు, దేవుడికైనా ఉంటారు, లేకపోతే డబ్బుకైనా ఉంటారు, కానీ ఇద్దరికి మాత్రం ఉండలేరు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డబ్బా లేకపోతే దేవుడా? దేవుడు నేను ఏదైనా చేస్తాను, కానీ డబ్బు ఇవ్వంటే అది మాత్రం రాదండి, నా చెయ్యి రాదండి, నాకు అవసరతలు ఉన్నాయి, నాకు అక్కర్లు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు.